సహోదరి సహోదరులారా, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. జీవితంలో దేవుడు అనుగ్రహించే విషయమును, పరిపూర్ణముగా నడిపించే హృదయాన్ని దేవుడు ఏ విధముగా మన జీవితంలో కార్యము నెరవేర్చాలని, మన జీవితంలో ఎన్నో మేలుల చేత దేవుడు నింపాలని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, సియోను నుండి రక్షణ అనే అంశముగా దేవుడు మన జీవితంలో కార్యములు చేయుటకు పరిపూర్ణమైన బలమును అనుగ్రహించే దేవుడని, పరిపూర్ణమైన శక్తి చేత ఏ విధముగా నడిపించాలని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుడు అనుగ్రహించే శక్తి చేత ఏ విధముగా జీవించే బిడ్డలుగా, లోకంలో కలిగించే శోధనలు కానీ, ఆటంకం చేత జీవించే దేవుణ్ణి నమ్మిన బిడ్డలకు దేవుడు అనుగ్రహించే సియోను నుండి రక్షణ అనే అంశముగా ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడుటకు, నా జీవితంలో మేలులు లేవని, లేక నా జీవితంలో ఏ కార్యం నేను చూడలేదని, నా తలంపుల చేత జీవించే విధానమును నాకు ఎరిగించమని, ఎన్నో సమస్యల చేత ప్రార్థించే విధానమును, లేక దేవుని తెలుసుకొనుటకు ఏ విధముగా ప్రయత్నం చేసే విధానమును, నన్ను నేను ఏ విధముగా రక్షణ జీవితం పొందుకొని, నన్ను నేను ఏ విధముగా దేవుని కార్యములను చూచే వ్యక్తులుగా మార్చబడే అంశముగా సియోను నుండి రక్షణ అనే అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి మార్చబడే దైవమని, లేక నాలో ఉన్న శోధన తొలగించే దైవమని, ఎన్నో తలంపుల చేత దేవుని వైపు చూచే బిడ్డలుగా ఉండుటకు, లేక నా జీవితం అంతా ఏ విధముగా జీవించే బిడ్డలముగా ఉన్నామని, నేను ఏ విధముగా జీవించుటకు దేవునికి ధన్యకరమని, పరిపూర్ణమైన జ్ఞానం దేవుడు ఏ విధముగా నాకు రక్షణ కార్యం అనుగ్రహించునని, పరిపూర్ణమైన జీవితంలో దేవుడే నాకు కార్యములు చేస్తాడని, పరిపూర్ణమైన రక్షణ భాగ్యం దేవుడే నాకు అనుగ్రహించే దైవముగా ఉన్నాడని ప్రార్థించే విధానమును ఈరోజు సియోను నుండి రక్షణ అనే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా, జీవిత కాలం అంతా దేవుడు నాతో ఉన్నప్పుడు నేను ఏ విధముగా జీవిస్తామని, దేవుని కార్యములు నాలో జరుగుటకు పరిపూర్ణమైన రక్షణ విధానమును దేవుడే నాకు అనుగ్రహించి, జీవిత కాలం అంతా దేవునితో నేను ఉండాలని, పరిపూర్ణమైన జీవితం దేవుడే అనుగ్రహిస్తాడని, దేవుడు ఏ విధముగా నన్ను ధన్యకరముగా మారుస్తాడని, దేవుని కార్యం ఏ విధముగా చూచే బిడ్డలుగా ఉండుటకు నన్ను నేను సియోను రక్షణ అనే అంశముగా దేవుడు పరిపూర్ణమైన భాగ్యమును నాలో కలిగించి, దేవుడు ఏ విధముగా నా హృదయాన్ని పరిశీలించే దేవుడని, నా హృదయం చేత ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, దేవుని కార్యములు ఏ విధముగా చూచే బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడుటకు, జీవితంలో కార్యములు దైవం చేస్తాడని, జీవితంలో దేవుడే నన్ను నడిపించి పరిపూర్ణమైన భాగ్యముగా మార్చి, జీవితకాలం అంతా ధన్యకరమని, దేవుడు ఉన్నప్పుడే నేను జీవించగలనని, నాలో నేను శోధన కలిగినప్పుడు, దేవుడు నాతో లేనప్పుడు శోధింపబడతామని, ఎన్నో సమస్యల చేత జీవిస్తున్నప్పుడు దేవుడు నాతో ఉంటే నేను బలమును పొందుకుంటామని ఈరోజు సియోను నుండి రక్షణ అనే అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుని ధన్యకరమును ఏ విధముగా పొందుకొని జీవించి, నా జీవిత కాలమంతా జీవించే దైవ భయమని, నాలో నేను దేవుని కోసం జీవించుటకు పరిపూర్ణమైన దేవుని అనుగ్రహంగా
పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా ఉన్నా దేవుని అనుగ్రహాన్ని పొందుకొనుటకు సియోను రక్షణ అనే అంశముగా జీవితంలో ఏ శోధన చేత బాధింపబడిన దేవుని కార్యములను నేను పరిపూర్ణముగా చూచే బిడ్డలమని, దేవుడు అనుగ్రహించే కార్యముల చేత నేను జీవించగలనని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుని కార్యము చూచే వరకు సియోను రక్షణ అన్న అంశముగా ఏ విధముగా నేను పొందుకొని నడిచే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుని కార్యం పరిపూర్ణముగా పొందుకొని రక్షణ జీవితం మార్చబడి జీవితంలో దేవుడే నాకు ఆధారముగా, దేవుడే నన్ను బలపరిచి దేవుని అనుగ్రహం చేత జీవించే వ్యక్తులమని ఈరోజు దేవుడు అనుగ్రహించే భాగ్యమును అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవిత కాలమంతా దేవుడే నాకు ఉన్నాడని, పరిపూర్ణమైన అనుగ్రహం దేవుడు అనుగ్రహిస్తాడని, పరిపూర్ణమైన దేవుని కృప చేత నడిపించబడతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఆలోచనలో గొప్పవాడా, ఆరాధనా ఆరాధనా, క్రియలయందు శక్తిమంతుడా, ఆరాధనా ఆరాధనా, ఓసానా ఉన్నత దైవమా, ఓసానా ఓసానా ఓసానా. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించే బలమును ఏ విధముగా పొందుకొని నడిచే వ్యక్తులుగా ఉన్నామని, ఏ విధముగా పొందుకొని దేవుని భాగ్యం నడిపించే బిడ్డలుగా ఉన్నామని, పరిపూర్ణమైన దేవుని కృప ఏ విధముగా నడిపించుటకు, దేవుని శక్తి ఏ విధముగా మార్చబడి దేవుని అనుగ్రహం పొందుకొనుటకు, దేవుని కృప ఏ విధముగా నడిపించే భాగ్యముగా ఉన్నామని, సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహం చేత జీవింపబడే బిడ్డలమని, దేవుని అనుగ్రహం చేత దేవుని కరుణ పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని కృప నన్ను నడిపిస్తూ ఉందని, జీవితంలో దేవుడు లేనప్పుడు ఏ శోధన వెంట నేను ఉన్నానని, దేవుని అనుగ్రహం లేనప్పుడు నా జీవితం ఏ విధముగా జీవింపబడి ఉందని, దేవుడు నాతో ఉన్నప్పుడు నేను జీవించే విధానమును దేవుని అనుగ్రహం చేత ఏ విధముగా నడిపించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని కృప ఏ విధముగా నడిపించి నన్ను దేవుని దగ్గరకు నడిపించే బిడ్డలుగా, దేవుడు అనుగ్రహించే భాగ్యమును ఏ విధమైన కార్యముల చేత జీవించే వ్యక్తులమని, పరిపూర్ణమైన బలము చేత దేవుడు అనుగ్రహించే కృప ఏ విధముగా నడిపించబడి దైవ బిడ్డలుగా ఉండుటకు దేవుని కరుణ ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని అనుగ్రహం చేత లోకంలో దేవుని కోసం ఏ విధముగా జీవించాలని, పరిపూర్ణమైన భాగ్యముగా దేవుడు అనుగ్రహించే పరిపూర్ణమైన బలమును దేవుని కృప చేత నడిపించబడే అనుగ్రహం చేత ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సియోను నుండి రక్షణ ఏ విధముగా పొందుకొనుటకు దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడని, దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యములు చూచే బిడ్డలుగా మారుస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధంగా మార్చబడినా
దేవుని కరుణ నన్ను నడిపిస్తూ ఉందని, ఏ విధముగా మార్చబడిన దేవుని కృప చేత నన్ను నడిపిస్తాడని, దేవుని అనుగ్రహం జీవింపబడే బిడ్డలుగా మార్చే దైవం అని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన దేవుని అనుగ్రహం చేత నడిపించే దైవమని, దేవుని అనుగ్రహం చేత పరిపూర్ణంగా భాగ్యవంతులుగా మార్చే దైవమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కృప ఏ విధముగా నడిపించే దైవమని, అనుగ్రహించే దైవమని పరిపూర్ణంగా ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, దేవుని కరుణ చేత నడిపించే దైవమని, దేవుడు అనుగ్రహించే శక్తి చేత పరిపూర్ణముగా జీవింపబడే బిడ్డలమని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కన్ను పాపలా కాచువాడా, ఆరాధనా ఆరాధనా. గరుడవలే మోయువాడా, ఆరాధనా ఆరాధనా. ఆలోచనలో గొప్పవాడా, ఆరాధనా ఆరాధనా. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ కార్యములు నడిపించే దైవమని, ఏ కార్యం చేత నేను జీవింపబడే వ్యక్తులమని, పరిపూర్ణమైన బలము చేత నడిపించుటకు అనుగ్రహాన్ని పొందుకొని జీవించే దైవమని, అనుగ్రహం చేత ఏ విధముగా దేవుని కార్యములను చూచే వ్యక్తులమని, దేవుని కృప చేత నడిపించబడే వ్యక్తులమని, దేవుని కరుణ చేత నేను నింపబడి సియోను నుండి రక్షణ అనే జీవితమును పొందుకొని, సియోను నుండి రక్షణ భాగ్యముగా ఏ కార్యము చేయుటకు దేవుడు అనుగ్రహించే జీవితం ఏ విధమైన అనుగ్రహం చేత నింపబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా దేవుని కొరకు జీవించి దేవుని కార్యములు పొందుకొని పరిపూర్ణమైన బలము చేత దేవుడే అనుగ్రహించే దైవమని, పరిపూర్ణమైన బలమును ఏ విధముగా దేవుని కొరకు నేను జీవించి దేవుని కార్యములు నాలో జరుగుటకు దేవుడు అనుగ్రహించే దైవం ఏ విధముగా ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జ్ఞానం దేవుడు అనుగ్రహించి దేవుని రక్షణ జీవితం నాలో ఏ విధముగా జీవించే దైవమని, పరిపూర్ణమైన భాగ్యముగా మార్చబడి జీవిత కాలమంతా దేవుడే నాకు ఉన్నాడని, దేవుని కరుణ చేత నడిపించబడే దైవం నాలో ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని కరుణ ఏ విధముగా పొందుకొని నడుస్తామని, పరిస్థితులు మార్చబడిన దేవుని కృప ఏ విధముగా పొందుకొని నడిపించబడుతామని, ఏ విధముగా దేవుడు అనుగ్రహించే సియోను నుండి అనే రక్షణగా నా జీవితం ఏ విధముగా మార్చబడుటకు దేవుని కార్యముల వెంట నేను ఏ విధముగా చూసే వ్యక్తులమని, దేవుడు అనుగ్రహించే జీవితం ఏ విధముగా జీవించే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడుటకు నన్ను నేను ఏ విధముగా దేవుడు అనుగ్రహించే రక్షణ భాగ్యం, దేవుడు అనుగ్రహించే పరిపూర్ణమైన అనుగ్రహం చేత జీవింపబడి బిడ్డలుగా మార్చబడి నా జీవితంలో ఎన్నో మేలులు చేయుటకు పరిపూర్ణమైన బలమును అనుగ్రహించి జీవిత కాలమంతా దేవుడే నాకు తోడని, దేవుడు అనుగ్రహించే బలము చేత నడిపించబడే వ్యక్తులుగా ఉన్నామని, దేవుడు అనుగ్రహించే
రక్షణ ఏ విధముగా పొందుకొని నడిపింపబడతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుడు అనుగ్రహించే జీవితం నా జీవితంలో ఏ విధముగా పరిపూర్ణంగా అనుగ్రహాన్ని పొందలేని జీవితం అని, దేవుడు అనుగ్రహించే భాగ్యం పొందలేకపోతున్నామని, నన్ను నేను ఏ విధముగా జీవించుటకు ఒకవైపు దేవుడని, మరొక వైపు నేను జీవించే విధానమును వ్యతిరేకముగా జీవిస్తున్నప్పుడు దేవుడు అనుగ్రహించే రక్షణ భాగ్యం ఏ విధముగా పొందుకోలేని బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా నా జీవిత కాలమంతా దేవుడు అనుగ్రహించే రక్షణ ఏ విధముగా పొందుకొని పరిపూర్ణమైన బలమును దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడని, పరిపూర్ణమైన అనుగ్రహం దేవుడే నాకు కార్యములు చేస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా సియోను నుండి రక్షణ అనే అంశముగా ఏ విధముగా రక్షణ పొందలేని బిడ్డలమని, దేవుడు అనుగ్రహించే రక్షణ భాగ్యం నా జీవితంలో ఎందుకు పొందలేమని, రక్షణ కార్యముగా నా జీవిత కాలం దేవుని కోసం జీవించలేని బిడ్డలుగా మారున్నామని, దేవుడు కృప ఏ విధముగా పొందుకుంటామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని రక్షణ పొందుకొనుటకు దేవుని కార్యములను ఏ విధముగా చూచే వ్యక్తులుగా ఉన్నామని, పరిపూర్ణమైన బలమును దేవుడు అనుగ్రహించే దైవమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సిలువ చెంత రక్షించువాడా, ఆరాధనా ఆరాధనా, రెక్కల క్రింద కప్పువాడా. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కార్యములు ఏ విధముగా పొందుకొని దేవుడు అనుగ్రహించే భాగ్యమును, దేవుడు అనుగ్రహించే కృప ఏ విధముగా నడిపించే దైవమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు జీవితంలో ఏ విధమైన కార్యములు చేసే దైవమని, నా జీవితంలో దేవుని కార్యం పొందలేక దేవుడు అనుగ్రహించే రక్షణ జీవితం ఎందుకు పొందలేమని, నా జీవితంలో ఎందుకు కార్యములు జరగలేవని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన జీవిత కాలమంతా దేవుని కోసం జీవించే వ్యక్తులం దేవుని కరుణ కొరకు ఏ విధముగా బ్రతికి నడుస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన సియోను రక్షణ భాగ్యం పొందలేని వ్యక్తులుగా మారుటకు ఏ విధముగా దేవునితో నేను చూచే వ్యక్తులమని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునిలో ఉండుటకు నేను ఏ విధముగా జీవించి పరిపూర్ణమైన భాగ్యంగా నేను మార్చబడి బిడ్డలుగా ఉండుటకు దేవుడు అనుగ్రహించే రక్షణ జీవితం నేను ఎందుకు పొందలేమని, రక్షణ భాగ్యంగా నేను జీవించలేని బిడ్డలుగా ఉండుటకు దేవుడు అనుగ్రహించే జీవితంలో దేవుని కృప ఏ విధముగా పొందుకొని పరిపూర్ణమైన భాగ్యముగా మార్చబడుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన దేవుని కార్యం ఏ విధముగా ఉండుటకు దేవుని కరుణ ఏ విధముగా మార్చబడి బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కృప పొందుకొని పరిపూర్ణమైన భాగ్యముగా మార్చబడి దేవుడు అనుగ్రహించే జీవితంలో శోధన కలిగినప్పుడు దేవుని వెతికే బిడ్డలుగా మారుచున్నప్పుడు ఏ విధముగా జీవిస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.
పేదకి నన్ను చూచువడా, ఆరాధనా ఆరాధనా. దీన దినము ఓదార్చువాడా, ఆరాధనా ఆరాధనా. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడుటకు, దేవుని కరుణ ఏ విధముగా పొందుకొని నడిచే బిడ్డలుగా ఉండుటకు, దేవుని కృప ఏ విధముగా మార్చబడి జీవితంలో పరిపూర్ణమైన భాగ్యముగా, పరిపూర్ణముగా దేవుడు అనుగ్రహించే శక్తి ఏ విధముగా పొందుకొని నడిచే వ్యక్తులుగా ఉన్నామని, దేవుని కృప అనుగ్రహం లేనిది నా జీవితంలో జీవించలేమని, పరిపూర్ణమైన భాగ్యవంతులుగా మార్చబడి దేవుడే నాకు ఆధారముగా ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులు, జీవిత కాలం అంతా దేవుడే నాకు ఆశ్రయమని, అందుకే దేవుని రక్షణ పొందలేని బిడ్డలుగా మారుటకు నేను ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు ఆకాశం నుండి ఏ విధముగా పరిశీలించి, మానవ జీవితంలో దేవుడు మనల్ని పరిశీలించుటకు, దేవుడు ఏ విధముగా పరిశీలించి నన్ను నేను ఏ విధముగా జీవిస్తున్నామని, నన్ను నేను ఏ విధముగా బ్రతుకొనుటకు దేవుడు ఏ విధముగా పరిశీలించి నడిపించే దైవముగా ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన సియోను రక్షణ పొందలేని జీవితం ఎందుకు నేనున్నానని, సియోను నుండి రక్షణ భాగ్యం పొందలేని బిడ్డలుగా మారుటకు ఒకవైపు దేవుడని, మరొక వైపు జీవించే లోక జీవితమని, లేక ఇష్టానుసారమైన జీవితముగా మారుటకు నన్ను నేను జీవించే విధానమును ఏ విధముగా దేవుడు అనుగ్రహించే రక్షణ భాగ్యం పొందలేని వ్యక్తులుగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుడు ఆకాశం నుండి మానవులను పరిశీలిస్తున్నాడని, ఏ విధముగా దేవుడు ఆకాశం నుండి చూచే మానవుని వైపు జీవించే విధానమును, లేక దేవుని భక్తులుగా నడిచే విధానమును, నన్ను నేను ఏ విధముగా జీవించే విధానమును దేవుడు పరిశీలిస్తున్నాడని ఈరోజు మనం అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నన్ను నేను ఏ విధముగా దేవుణ్ణి ఒకవైపు దేవుడని, మరొక వైపు ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు దేవుడు నన్ను చూడలేడని, లేక నా జీవితం ఇష్టకరమైన జీవితం అని, ఒకవైపు దేవుడని మరొక వైపు ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు దేవుడు ఏ విధముగా ఆకాశం నుండి పరిశీలించే దేవుడని, నన్ను నేను పరిశీలించుటకు దేవుడు నా వైపు చూచి జీవించే వ్యక్తులుగా ఏ విధముగా మారుతున్నారని, నన్ను నేను దేవుని కోసం జీవించకుండా లోకమనే ఇష్టానుసారమైన జీవితం, లేక నా జీవిత కాలం అంతా దేవుడు నన్ను పరిశీలించలేడని, నేను ఏ విధముగా ఒకవైపు దేవుడని చెప్పి మరొక వైపు ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు దేవుడు నన్ను పరిశీలించలేడని ఎన్నో తలంపుల చేత జీవించే విధానముగా ఈరోజు అంశం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు పరిశీలిస్తాడని, నా హృదయం ఏ విధముగా ఉందో పరిశీలించే దేవుడని, నా హృదయం ఏ విధముగా పాపం చేత నింపబడి దుష్కార్యములనే పాపం నాలో ఉన్నప్పుడు నా హృదయం ఏ విధముగా పాపమునకు నా హృదయం మార్చబడి జీవితకాలం అంతా పాపమే నా హృదయంలో నింపబడి ఇష్టానుసారమైన పాపముగా నా హృదయం మార్చబడినప్పుడు, అనేకమైన శోధనలు నన్ను చుట్టుకున్నప్పుడు దేవుడు నన్ను పరిశీలించలేడని, లేక నా హృదయమును దేవుడు
చూడలేడని, నా జీవితం ఏ విధముగా పాపకరముగా మార్చబడిన, లేక నా జీవితం ఎన్నో దుష్కారం చేత నింపబడిన, ఇష్టానుసారమైన జీవిత పాపముగా మార్చబడినప్పుడు దేవుడు నన్ను చూడలేడని ఎన్నో తలంపుల చేత ఆలోచించే విధానముగా ఈరోజు అంశం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన దేవుని అనుగ్రహం ఏ విధముగా పొందుకొనుటకు దేవుడు పరిశీలించే దేవుడని, నా జీవితం అంతా దేవుని కృప పరిశీలించి ఏ విధముగా నడిపించే దైవం అని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా ఉన్నా దేవుడు ఆకాశం నుండి నన్ను పరిశీలించే దేవుడని, ఆకాశం నుండి పరిశీలించి ఏ విధముగా నన్ను నడిపించే దైవముగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు పరిశీలించే దేవుడు, నన్ను నేను ఏ విధముగా జీవించే విధానముగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా ప్రాణమా సన్నుతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెన్, కాలు జరక కాపాడును, మరణము నుండి తప్పించెను, వ్యాధి కట్లను విప్పినాడు, దాసుడనగు నన్ను హెచ్చించెను. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు పరిశీలిస్తాడని, నేను ఏ విధముగా జీవించిన ఆకాశం నుండి నన్ను చూచే దేవుడని, నా జీవితం ఏ విధముగా స్థితి మార్చబడిన, నా పరిస్థితి ఏ విధముగా మార్చబడుటకు దేవుడు అనుగ్రహించే జీవితం ఆకాశం నుండి నన్ను చూచి ఏ విధముగా జీవిస్తున్నామని, పరిపూర్ణముగా దేవుని కోసం జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు మార్చబడిన దేవుడు నన్ను చూచే దైవమని, నేను ఏ విధముగా అంధకారం అనే పాపం నన్ను చుట్టుకొన్నా, లేక నా జీవితంలో రహస్యముగా నేను జీవిస్తున్నప్పుడు, ఒకవైపు దేవుడని ప్రజలతో నేను పలుకుతున్నప్పుడు, మరొక వైపు నా జీవితం రహస్యం అనే పాపముగా జీవిస్తున్నప్పుడు ఏ విధముగా రక్షణ కార్యం, సియోను నుండి రక్షణ జీవితం ఏ విధముగా దేవుడు అనుగ్రహించలేడని, రక్షణ భాగ్యముగా మార్చబడుటకు ఏ విధముగా మనం దేవునికి రహస్యంగా జీవించే విధానముగా ఉన్నప్పుడు దేవుని కార్యములను మనం చూడలేమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా మార్చబడిన దేవుడు అనుగ్రహించే జీవితం ఏ విధముగా ఉండుటకు దేవుని కృప నడిపించే దైవమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడుటకు దేవుడు పరిశీలిస్తున్నాడని, నేను ఏ విధముగా అంధకారం అని రహస్యముగా జీవించిన, లేక నా జీవితం ఎంతో దూరం పోయి నేను రహస్యముగా పాపముగా జీవించిన, లేక దేవుడు నన్ను చూడలేడని, మనుషులు మాత్రమే నన్ను గమనిస్తారని, ఇష్టానుసారముగా మనుషులను ఏ విధముగా నేను దూరముగా జీవించే వ్యక్తులుగా మార్చబడిన, దేవుడు ఆకాశం నుండి పరిశీలించే దేవుడని, ఆకాశం నుండి చూచే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన నా జీవిత కాలం అంతా దేవుడు మాత్రమే నన్ను, నా పాపమును గమనించగలడని, దేవుడు మాత్రమే నా హృదయమును గమనించి నన్ను ఏ విధముగా దేవుని అనుగ్రహం పొందుకునే వ్యక్తులుగా మార్చే దైవమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అనుగ్రహించే సియోను రక్షణ ఏ విధముగా పొందుకొనుటకు
ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. విన్నపం వినేను ప్రేమించేదన్, విడుదలనిచ్చెన్ స్తుతించేదన్. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెన్. కాలు జారక కాపాడును, మరణము నుండి తప్పించెను. సహోదరి సహోదరులారా, అందుకే సియోను రక్షణ అన్న అంశంగా ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం.